ప్రతి అర్హత కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫారూక్, రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్ ఆవరణలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో జరిగింది. ఈ కార్యక్రమం జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఫారూక్ అన్నారు. జిల్లా పరిపాలనా యంత్రాంగం సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని తెలిపారు. యువత ఉపాధి అవకాశాల కల్పనకు చర్యలు చేపట్టడంతో పాటు విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తున్నామని బీసీ జనార్దన్ రెడ్డి వివరించారు. ఊరిగా కరపత్రకు పెట్టుకొని ఈ పాపం కూడా ఎక్కడ, ఈ ఉత్తర పాపం మీది కాదా? మీరు 5 సంవత్సరాలు ఎక్కడైనా ఒక రోడ్డు రెన్యూవల్ చేశారా? ఎక్కడైనా చేశారా? ఇందాక మా కలెక్టర్ గారు చెప్పారు, 300 కోట్లకు పైగా ఇప్పటికే నంద్యాల జిల్లాలో పనులు చేశాము, జరుగుతున్నాయి. ఇంకా 150 కోట్లు శాంక్షన్ ఇచ్చాము. ఆ 150 కోట్లు కూడా యుద్ధం కారణంగా బిడ్డ మీద దొరకడం లేదు, దాని కారణంగా ఆగిపోయి. దానికి ఇక్కడ ఏదైతే దారుణాలు కలండి, దారినాలు కలండి, సిగ్గుండా ఏదైనా రాసే ఛాలెంజ్ ఇస్తా చెప్తున్నా. ఈ వేదిక ద్వారా చెప్తున్నా, సాక్షి పత్రికలు మీరు 5 సంవత్సరాలు చేసిన పాపాలే ఇవన్నీ కూడా. ఆ పాపాలను ఒక్కొక్కటి పూడ్చుకుంటా వస్తే ఒక కరపత్రికని అడ్డం పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. మీకు విమర్శించే అర్హత లేదు. ఈరోజు పరిపాలన కూటమి ప్రభుత్వం కానీ, మా అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎక్కడైనా మేము ఒక పొరపాటు చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మమ్మల్ని పిలిపించి జాగ్రత్తగా ఉండండి, ప్రజాసేవలో ఉండండి, ప్రతి నెల 1వ తారీఖు ఇళ్ళ దగ్గరికి కూడా పింఛన్లు తీసుకొని అధికారులు ఇస్తా ఉన్నారు. మీలో భాగస్వామ్యమయ్యాము. మిమ్మల్ని కోరేది ఒకటే, పనిచేసే ప్రభుత్వాలను ఎన్నుకోండి. రేపు స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక ఎన్నికలలో ఎక్కడైనా మనం పొరపాటు చేస్తే అది అభివృద్ధి గుర్తుపడుతుంది. అభివృద్ధి గుర్తుపడకుండా ఉండాలంటే ఎప్పుడైనా కూడా పనిచేసే ప్రభుత్వానికి ఇవ్వాలి. స్థానిక ఎన్నికలలో మరొక్కసారి కూటమి ప్రభుత్వానికి మీ మద్దతు ఇవ్వండి. మీ యొక్క సహాయ సహకారాలు ఉండాలని 2.5 ఏళ్లలో ఇప్పుడు చేసినటువంటి కార్యక్రమాలు ఇంకా దిగ్విజయంగా చేయాలనేటువంటి ఒక ఆలోచనతో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కూడా ఇప్పటికే చేస్తా ఉన్నాం. ఎవడన్నా సంస్కారం, బుద్ధి హీనుడు ఎవడన్నా ఉన్నాడే? మా మీద నిరసన తెలుసు, వద్దని చెప్పాము. కానీ గాడుతో దున్నపోతలు తీసుకుని తిరుగుతారా? ఆ దున్నపోత ఎవడో బెదిరిపోయి జనాన్ని కొట్టేసింది. జనం అంతా హాస్పిటల్ పడ్డారు, 3-4 దున్నపోతు. కాబట్టి వాళ్ళ సంస్కృతి కూడా అదే రకంగా ఉంది, వాళ్ళ వ్యవహారం కూడా అదే రకంగా ఉంది. జగన్ గారు ఎన్నికల గురించి మాట్లాడుతున్నాడు. మేము చెప్పాము, మీరు 2000లో కానీ ఏ రకంగా ఎన్నికలు జరిపారో అంతకన్నా సజావుగా ఎన్నికలు జరుపుతాం. మేము ఎంత ట్రాన్స్పరెంట్గా చేసాము ఎన్నికలు, మేము కూడా అదే ట్రాన్స్పరెంట్గా చేస్తాం. మేమేమి ఎవరు దౌర్జన్యం చేయం, ఎవరు కొట్టాము, తిట్టాము. మీరు మమ్మల్ని నామినేషన్ ఇయ్యలే. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఉన్నారు, మన నాయకులంతా. ఎవరు నిరసన తెలియజేసి ఇచ్చినావా? మమ్మల్ని అందరినీ హౌస్ సర్చ్ చేశారు కదా, ఇంట్లో నుంచి బయటికి రానియలే. మమ్మల్ని అందరినీ నిరసన తెలుపుతామంటే ఒక్కరిని కూడా ఇంట్లో నుంచి బయటికి రానియలే. కాబట్టి ఈరోజు దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. రెండో విషయం ఏంటంటే, వాళ్ళకి కావాల్సిన ఇంటెన్షనల్గా ఈ కార్యక్రమాన్ని మనం విజయోత్సవాన్ని బ్రేక్ చేయాలి, దీన్ని ఎట్లా చేయకూడదనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి విగ్రహం మీద పడినారు. రాజశేఖర రెడ్డి విగ్రహం ఎవరో పగలగొట్టింది మనకందరికీ తెలుసు. వాళ్ళే చేసుకొని మా మీద నిపమేయాలని చూశారు. మాకేం అవసరం ఉంది, మళ్ళీ వాడు పిచ్చోడు అని చెప్పి మీరే నిర్ధారించినారు. కాబట్టి ఇటువంటి విధ్వంస పరిపాలన చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆయన ఏ పని ఎవరికి చేయలే. పని ముఖ్యంగా మైనార్టీలకు ఏదైతే ఇచ్చారో, నేను ఎలక్షన్ ముందు 2017, 18, 19 దాదాపు